హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. పిల్లలు స్వీట్ తినాలి అని అడిగినప్పుడు, లేకపోతే అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా 15 నిమిషాల్లో స్వీట్ రెసిపీ అయితే చేసి పెట్టండి. అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. ఒక్కటి తింటుంటే ఇంకా తినాలనిపించేలా ఉంటాయండి ఈ స్వీట్ అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకోండి. కడాయి మంచిగా వేడైన తర్వాత పావు కప్పు బెల్లం తురుమునైతే వేసుకోవాలండి. ఇలా ఒక పావు కప్పు బెల్లం తురుముని వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ అస్సలు యాడ్ చేయొద్దు. ఇలా 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లాన్ని అయితే కరగనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత బెల్లం మంచిగా కరిగి మన పాకం అయితే రెడీ అవుతుందండి. ఇలా బెల్లం మొత్తం కరిగి బబుల్స్ వస్తున్న టైంలో ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరిని ఈ విధంగా మిక్సీ పట్టేసి తీసుకున్నానండి. నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తీసేసుకుంటున్నాను. మెజర్మెంట్లో ఒక కప్ అండి. పావు కప్పు బెల్లానికి ఒక కప్పు కొబ్బరి మిక్సీ పట్టేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు బెల్లం పాకం మంచిగా కొబ్బరికి పెట్టేటట్టు మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి తడేమీ లేనప్పుడు మరో 2 టేబుల్ స్పూన్ల షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా పంచదారాన్ని కూడా వేసేసుకున్న తర్వాత గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. పంచదార వేసిన తర్వాత కొంచెం తడిగా అవుతుంది కాబట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించేసుకుంటే మనకి పంచదార కూడా మంచిగా కలిసిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక యాలక్కాయని ఈ విధంగా వేసేసుకోండి ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని నెయ్యి మొత్తం మంచిగా కొబ్బరికి పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకుంటే మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఒక నాన్ స్టిక్ కడాయిని అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1.5 కప్పు వాటర్ని అయితే వేసుకోవాలండి. ఇలా 1.5 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి. ఆ తర్వాత పావు కప్పు పంచదారని వేసేసుకొని స్పాచులా తోటి మంచిగా పంచదార నీళ్ళలో కరిగిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనకి కాసేపటికి పంచదార కరిగిపోయి బబుల్స్ వస్తాయండి. ఇలా బబుల్స్ వస్తున్న టైంలో 1 కప్పు బొంబాయి రవ్వ, అదే అండి మనం రెగ్యులర్గా ఇంట్లో ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వని 1 కప్ అయితే వేసేసుకోండి. ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఎక్కడా కూడా మనకి ఉండలనేవి ఉండకూడదు. ఉప్మా రవ్వ వేయంగానే మంచిగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా దగ్గరికి వస్తుందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉండలు కట్టకుండా స్పాచులాతోటి మిక్స్ చేసేసుకోండి. మనం బొంబాయి రవ్వని వేయగానే చాలా తక్కువ టైంలోనే వాటర్ మొత్తాన్ని కూడా పీల్చేసుకొని ఇలా దగ్గరికి అయితే వచ్చేస్తుందండి ఉండలాగా. ఇలా మంచిగా ముద్దలాగా ఫామ్ అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మన కొబ్బరి మిశ్రమం అయితే చల్లారిందండి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెంగా ఈ స్టఫింగ్ని అయితే తీసేసుకొని ఉండలుగా చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూసారు కదా, కొంచెం కొంచెంగా తీసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకుంటున్నాను. ఇదే విధంగా అన్నిటినీ కూడా చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న వాటన్నిటిని కూడా పక్కన ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి. ఇదే విధంగా నేను అన్నిటినీ కూడా చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఈలోపు మనం ముందుగా చేసుకున్న రవ్వ మిశ్రమం కూడా చల్లారింది. కొంచెం గోరువెచ్చగా ఉందండి. ఇలా గోరువెచ్చగా ఉన్న టైంలోనే మంచిగా ఒత్తేసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులోకి ముందుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పిండి ముద్దలు అనేవి చాలా సాఫ్ట్గా అవుతాయి. ఇలా
నెయ్యిని యాడ్ చేసేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం కూడా ఈ పిండికి పట్టేటట్టు 2 నిమిషాల పాటు మర్దన చేసేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నెయ్యి వేసిన తర్వాత మన పిండి అనేది ఎంత సాఫ్ట్గా అయిందో. ఇలా సాఫ్ట్గా అయితే మర్దన చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట ఈ స్వీట్కి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని అయితే తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోవాలి. ఇలా కొంచెం పిండిని చేసేసుకొని 2 చేతుల మధ్య పెట్టేసుకొని రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఇలా అంచుల్ని ప్రెస్ చేసుకుంటూ ఒక ప్లేట్ లాగా అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కార్నర్స్ అయితే ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటూ కొంచెం పెద్దగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్ ఉంది కదండి, దాన్ని అయితే ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కార్నర్స్ నుంచి మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకుంటూ మనకి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఒత్తేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే మోమోస్ చేస్తామో అదే విధంగా అండి ఇలా చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని అయితే రిమూవ్ చేసేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే రౌండ్గా సర్కిల్ షేప్లో చేసేసుకోవడానికి నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి. ఎక్కడ కూడా మన స్టఫింగ్ అనేది బయటకు కనిపించకుండా రౌండ్ షేప్లో ఈ విధంగా చేసేసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటన్నిటిని కూడా చేసేసుకొని పక్కకు ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఈసారి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకోండి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న స్వీట్స్ని అయితే ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. మనం వీటిని బొంబాయి రవ్వతో చేసాం కాబట్టి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. అప్పుడే మనకి స్టఫింగ్ అనేవి బయటకు రాకుండా మంచిగా అయితే ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా, ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. స్టఫింగ్ అనేది ఎక్కడా కూడా బయటకు రాకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఒక 4 నిమిషాల తర్వాత మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కాబట్టి పక్కకి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అంతే అండి, సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన టేస్టీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేకపోతే అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా ఈ స్వీట్ రెసిపీని ఇంట్లో చేసి చూడండి. అందరూ లొట్టలేసుకుంటూ తినేస్తారు, అంత బాగుంటుంది. మరి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియచేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.